Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film నింద. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రిటన్ అండ్ డైరెక్టర్ బై రాజేష్ జగన్నాథం. తనదైతే మూడో ఫిలిం ఇది. ఆల్రెడీ ప్రీవియస్గా 2015 అండ్ 2016లోని ఒక 2 మూవీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ 2 మూవీస్కి అయితే తను రైటర్ కింద అయితే వర్క్ చేశారు. సో ఈ నింద మూవీలో మాత్రం రిటన్ అండ్ డైరెక్టర్ బై రాజేష్ జగన్నాథం. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ప్లస్ పాయింట్స్ అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్స్ అలా సాంగ్ ఒకే ఒక్క సాంగ్ ఉంది. ఆ ఒక్క సాంగ్ నాకు ఏం అనిపించలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా నాకు కొంచెం ఏం అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్గా అనిపించింది. మెయిన్ వరుణ్ సందేశ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి కనిపించడం జరిగింది. సో హైలైట్గా అనిపించింది నాకు. మెయిన్లీ స్టోరీ లైన్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, నిజంగా కొన్ని సంఘటనలు ఆధారంగా తీసుకునే ఫిలిం అంటే ఇది చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఒక మర్డర్ కేసు అయితే జరుగుతుంది, రేప్ అండ్ మర్డర్ కేసు అయితే. సో రేప్ అని అనకూడదు, కానీ ఓన్లీ ఒక మర్డర్ కేసు అయితే జరుగుతుంది. సో ఆ మర్డర్ చేసింది అయితే బాలరాజ్ అని చెప్పేసి తను జైల్లో అయితే ఉంటాడు. సో తనని ఎలాగైనా బయటికి తీసుకొని రావాలని మన హీరో వరుణ్ సందేశ్ గారు అయితే బలంగా కోరుకుంటారు. అసలు నిజంగానే బాలరాజు ఆ అమ్మాయిని చంపాడా లేదా, అసలు జరిగిన కథ ఏంటి, ఇదంతా తెలియాలంటే ఈ మూవీని మాత్రం అసలు మీరు మిస్ కాకండి. మూవీ బాగుంది. ఒకళ్ళు ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో మీకు ఎలాగనిపించిన మూవీ అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. నాకు మాత్రం ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది బాగుంది. మెయిన్లీ హోస్టేజ్ అంటే వాళ్ళని ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ చేతే నిజం అనేది అయితే బయటికి రప్పించేలా చేశారు మన వరుణ్ సందేశ్ గారు. అయితే చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా మంచి కాన్సెప్ట్ అని వచ్చారు. మెయిన్లీ డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. ప్రీవియస్గా 2 మూవీస్ అని చెప్పాను కదా, రైటర్ కింద వర్క్ చేశారు కదా, ఆ 2 మూవీస్ అయితే నేనైతే చూడలేదు. సో ఈ 3వ మూవీ మాత్రం చూశాను. చాలా బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా హైలైట్గా అనిపించింది. ఓవరాల్గా క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా అయితే చేయడం జరిగింది. దట్స్ ఆల్ గైస్, మిస్ కాకుండా ఇలాంటి మూవీస్ మాత్రం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.